మీరు ఆలయంలో జరుగుతున్న అవినీతిని అంతా బయటికి తెచ్చుకున్నాను, ఉన్న అవినీతి ప్రక్షాళన చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను చెప్తున్నావు కదా. ఆలయంలో పనిచేస్తున్న ఒక నలుగురు ఉద్యోగులు ఇతర పొరుగు రాష్ట్రాలలో అంటే ఆలయంలో ఉద్యోగం చేస్తూనే పొరుగు రాష్ట్రంలో బీటెక్ సివిల్ ఇంజనీర్ చేసి పాస్ అయినట్టు సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఉద్యోగాలు చేస్తూనే అక్కడ బీటెక్ సివిల్ ఇంజనీర్ పాస్ అయినట్టు సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. అయితే ఆ విషయం ఇంతవరకు మీరు బయటికి తీసుకురాలేదు. ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వారు అక్కడ బీటెక్ సివిల్ ఇంజనీర్ ఎలా పాస్ అయ్యారు, ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ పదోన్నతుల కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇక్కడ బీటెక్ చేస్తూ అక్కడ ఒకవేళ డిస్టెన్స్లో చేసినా ఇక్కడ లీవ్ పెట్టాలి కదా. ఇక్కడ లీవ్ పెట్టుకోకుండా ఏమీ చేయకుండా అక్కడ ఎలా సర్టిఫికేట్లు పొందారు, ఆ సర్టిఫికేట్ల కథ ఏంటి, ఈ ఉద్యోగుల పరిస్థితి ఏంటి అన్న వివరాలు ఏమైనా సేకరించారా? వివరాలు సేకరించాము. అది ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళ సీనియర్ ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు అది కోర్టు కేసు నడుస్తూ ఉంది. ఒక ఇంజనీర్ మీదనే కంప్లైంట్ అయింది. అది ఆల్రెడీ ఇప్పుడు మొత్తం నలుగురు ఉన్నారు అలా. లేదండి, కంప్లైంట్ అయింది ఒక్కళ్ళ మీదనే. అదే వచ్చింది, అదే చెప్తున్నారు. 10 మంది దొంగతనం చేసి ఒకటి దొరికాడు, ఇంకా 9 మంది దొంగలు తప్పించుకొని తిరుగుతున్నారు. అలా నలుగురు చేస్తే ఆ నలుగురు దొంగలు ఒక దొంగ దొరికాడు, ఇంకా 3 దొంగలు ఉన్నారు. ఆ 3 దొంగలు ఎప్పుడు పట్టుకుంటారు? అంటే మీరు చెప్పేదాకా అయితే మాకు అలిగేషన్ అనేది ఒకటే వ్యక్తి నాకు తెలుసు. నలుగురు బాగా మీరు మనసు పెట్టి రాజరాజేశ్వరి దేవుడి మీద నిజంగా మీకు ఆ విధమైన శ్రద్ధ సబూరి ఉండేగిన మీరు ఖచ్చితంగా బయటికి తీసుకొస్తారు. అది లేదు కాబట్టే ఏమి ఆ స్థాయిలో మీరు కృషి చేయడం లేదు కాబట్టి ఆ 3 దొంగలు దొరకలేదు అని ప్రజలు అంటున్నారు. లేదు, ప్రజలేమంటలేరు, మీరే అంటూ ఉన్నారు. అవునా? ప్రజల వాదన నా వాదన. ప్రజల వాదన మీ వాదన, గొంతుకు నేను వినిపిస్తున్నా. మా వాదన కూడా ప్రజల వాదననే, అంతే. మీ వాదన ప్రజల వాదన కాదండి. నేను అలిగేషన్స్ ఏదైతే ఉంటుందో ఆ గొడవ కాడ ఒక్కల మీదనే కంప్లైంట్ అయిందండి. అది హైకోర్టులో నడుస్తూ ఉన్నది. ఒకవేళ నేను కూడా ఏమంటున్నా అంటే మేము ఎంత అలిగేషన్ చేసినా బాధ్యత ఎవరిది? దేవాదాయ శాఖ చూసుకోవాలి కదా. కంప్లైంట్ చేశారు, లోకాయుక్త కేసు చేశారు, అవన్నీ దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ, లేకుంటే అధికారంలో నాయకులు అక్కడ, లేకుంటే ఈవో వీళ్ళందరూ. ఇప్పుడు మళ్ళా ఎంత సిచ్యువేషన్, ఘోరమైన సిచ్యువేషన్ అంటే ఆ ఎండోమెంట్ కమిషనర్ రాసింది ఫైనల్ అండి. రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. అసలు ఏ శాఖలో కూడా అంత దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఇలా మీకు నేను కూర్చున్నాం కదా, మన ఇద్దరిని అపాయింట్ చేయించవచ్చు అన్ని అధికారాలు. ఆ అధికారాల పేరు మీద విచ్చలవిడితనం పెరిగింది. మాకు ఉద్యోగం ఇప్పిస్తారా? మరి ఇద్దరు ఏజ్ అయిపోయింది ఇప్పుడు ఉద్యోగాల కోసం. అందుకోసం అంటే నేను కమిషనరు ఆ అధికారాలు చెప్తున్నానండి మీకు. దేవాదాయ శాఖల హయ్యెస్ట్ ఫైనల్ పవర్ కమిషనర్. రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. కిందికి వస్తే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ చేయొచ్చు. ఇద్దరు కూడా అవన్నీ జరిగినాయి. అవన్నీ కూడా మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ చేసిన తర్వాత మనం పోయిన తర్వాత అలిగేషన్స్ కోసం పోతే కాగితం కదలదు, ఏది కదలదు. ఏమనంటే వాళ్ళు ఏమంటారు, కింద ఉన్న వాళ్ళు మమ్మల్ని ఏం చేయమంటావు పోయి కమిషనర్ ఆర్డర్. అసలు దేవాదాయ శాఖ చట్టం మారాలి. ఇప్పుడు మీ ప్రతిసారి కూడా మేము చూస్తూ ఉన్నాం, భక్తులు పెరిగితే క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్ మనం తీసుకున్నట్టయితే మున్సిపల్ ఏం చేయాలండి? శానిటేషన్ చేయాలి, డ్రైనేజ్ సిస్టమ్ చేయాలి, R&B రోడ్లు వేయాలి. దేవాదాయ శాఖ మాత్రం భక్తులు వస్తే ఎందుకు వస్తారన్న పరిస్థితి చూస్తూ ఉన్నారు. క్రౌడ్ పెరిగితే ఎందుకు వచ్చినాడు, సోమవారం ఎందుకు వస్తారని మంగళవారం నాడు అని చెప్తా ఉన్నాడు. అసలు వాళ్ళ డ్యూటీ ఏంది? భక్తులు నమ్మని భక్తులను ప్రజలను రమ్మని పిలవాలి. ఆ పరిస్థితి లేదు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు చూడండి. యాగాలు లేవు, ఎక్కడ హోమాలు లేవు. రండి, డబ్బులు హుండీ లేయండి, మీరు వెళ్ళండి. అసలు టికెట్ల వ్యవస్థ రద్దు చేస్తే కానీ అంత కంట్రోల్గా. మీరు అన్నట్టు నేను మాట్లాడిన మాటలు కూడా మీరు ఓపికగినట్టు వస్తారు. లడ్డు టికెట్లు అమ్మేస్తున్నారట కదా దొంగగా, అవేం చేస్తున్నారు? ఇవ్వండి, లడ్డు టికెట్లు కూడా దొంగగా అమ్మేస్తున్నారట. ప్రతి ఆదివారం వచ్చిందంటే ఉదయం 6 నుంచి 9 గంటల లోపల అమ్మేస్తారట. ఆ పరిస్థితి ఏం లేదండి. వైజేటి అంటే నేను మళ్ళా మీరు సమర్థిస్తున్నారట నేను అని చెప్తున్నాను. నేను మా నోటీస్కి వచ్చిన చేస్తాను. అంత సిస్టమ్ అంత ఈజీగా ఏం లేదు. చెప్తాం కష్టమా సిస్టమా? చాలా అంత అనుకున్నంత ఈజీగా ఏం లేదు. మీరు అనుకుంటే చాలా ఈజీ అంటే కదా. నేను ఎందుకు అనుకుంటాను, నేను ఎంప్లాయ్ అయినా దాంట్లో. ఆలయంలో ఏమైనా అవినీతి జరగని నేను పంపించిన వారికి VIP దర్శనాలు చేయిస్తే చాలు, ఏం చేసినా నాకు సంబంధం. నేను పంపిస్తుంటాను, మీరు VIP దర్శనాలు చేసి పంపాలి అంతే. ఆలయం గురించి నాకు వద్దు, ఏమైనా అవినీతి అక్రమాలు మీరు చేసుకోండి, నా వాళ్ళకి పెద్దపీట వేయండి. ఇంతకుముందే మీకు చెప్పాను ఒకటి, నేను నా మీదనే కేసులు అయినాయండి అని. ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు కేసులు పెడతావచ్చు. ఇవన్నీ ప్రొటెస్ట్ చేస్తున్నాం కనుకనే. దర్శనాలదే ఉందండి, ఎవరేం చేయాల్సిందే.
డ్యూటీ. నేను కాకుండా పిఆర్ఓ చేస్తారు, లేకుంటే ఇంకో దగ్గర కొద్ది దర్శనం ఆగదు. ఒక్కటి నేను చెప్తానండి, ఇప్పుడు నేను నాగరాజ్ని, నేను ఎవరికో తెలియదు, నేను వచ్చాడు ఆ ఈఓకో ఎవరికన్నా ఐడి కార్డు చూపించి చెప్తే తప్పితే నాకు విఐపి దర్శనం ఇవ్వరు. నాకు నేను ఒక సామాన్యుడిగా వస్తే మామూలు దర్శనం చేయిస్తారా, విఐపి దర్శనం చేయిస్తారా? మీరు వస్తారా? నా దగ్గరకు వస్తే మాత్రం మంచి దర్శనం చేస్తాను. అది మీ పవర్. పవర్ అంటే నేను మీ దగ్గరికి వస్తే మంచి దర్శనం అవుతుంది, నేను నేరుగా వెళ్తుంటే సామాన్య దర్శనం అవుతుంది. దేవుడు ఆడే ఉంటాడు, ఈ నుంచి నేను దండం పెట్టుకొని రావాలి. అదే ప్రతాప రామకృష్ణ గారిని నేను మీరు అనేదానికి తేడా ఉన్నది. ఇప్పుడు డైవర్ట్ చేస్తా ఉన్నారు. మీరు అన్నారు నేను వెళ్తే మామూలు దర్శనం అంటే నా దగ్గరకు వస్తే మంచి దర్శనం అన్నారు. తెలిసిన శాసిస్తున్నారు ఆలయంతో మీకు సంబంధం లేకుండా ఆలయాన్ని శాసిస్తున్నారు. వచ్చే వ్యక్తుల మీద గౌరవం ఆ శాసన కాదండి. మీరు పంపించిన వ్యక్తులకు ఎందుకు విఐపి దర్శనాలు ఇవ్వాలి? ప్రోటోకాల్ ఉందని ఇవ్వాలి. విఐపి దర్శనం అంటే లేదు, మళ్ళీ మీరు ఎక్కడ పొరపడుతున్నారు మీరు. ఇప్పుడు దాంట్లో 2 దర్శనాలు, ఒకటి ఆర్డినరీ, ఒకటి 100 రోజులు. మాకు ప్రాబ్లం ఎక్కడ దర్శనం కంటే కేవలం 2 రోజులే, ఆది సోమ. మిగతా రోజులు ఎవరు వచ్చినా అదే దర్శనం ఉంటుంది. ఇప్పుడు నేను మీరు అన్నదానికి నేను ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాను. ఏంటిది విఐపి దర్శనం మీనింగ్ ఏంటంటే అసలు విఐపీలు ఎవరో చాట్ లేదు. హైదరాబాద్ నుంచి వస్తారు సెక్రటరీ అంటారు, వాడు మంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే మీ దగ్గర ఉందండి. తప్పు, మీ వాదన తప్పు. చార్ట్ అనేది మీ ఇంట్లో ఉంది. మీ దగ్గరికి ఎవరు వస్తే నాగరాజు మీ దగ్గరకు వచ్చిన విఐపి మీరు నా దగ్గరకు వస్తే ఎవరన్నా మా పార్టీ కార్యకర్తలు వాళ్ళు వస్తారు దర్శనం నేను చెప్తాను. నేనేమంటున్నట్టే మీరు అనే సిస్టమ్ను నేను వ్యతిరేకిస్తాను. అసలు ప్రోటోకాల్ సిస్టమ్ దేవాలయాల్లో ఉండదు. ముందుగా ప్రోటోకాల్ సిస్టమ్ పెట్టిన తర్వాత అసలు వాళ్ళు ఎవరో తెలియదు. ఫ్రీ లడ్డూలు ఇస్తుంది ప్రభుత్వం, దేవాదాయ శాఖ. ఎందుకు ఇవ్వాలండి? నేను అడుగుతున్నా, మీరు అడిగేది ఇప్పుడు నేను అడుగుతున్నా. నేను ప్రొటెస్ట్ చేస్తాను, నాకు పెట్టకుండా ఎవరు పెట్టకండి. ఎంత అన్యాయం అంటే అసలు వచ్చే వ్యక్తి ఎవరో తెలియదు. 2 లడ్డులు పోతూ ఉన్నాయి, ఒక కండువా పోతూ ఉంది. ఆఫీసర్స్ వస్తే ప్రోటోకాల్, ఆఫీసర్స్ ప్రోటోకాల్ ఏడు. అసలు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పట్టి అధికార పార్టీకి సంబంధించి ఎవరు వచ్చినా వాళ్ళు హానర్ చేస్తూ ఉన్నారు. మీరు నన్ను అంటారు, నేను వాళ్ళని అంటా ఉన్నాను. మేము వాడుకునేది 1% కావచ్చు. ఎవరు వస్తే దర్శనం చేసి తప్పు కింద నేను తీసుకోను. మీరు అన్న వాదన తప్పు పట్టుకోను. నేను నా దగ్గర పార్టీ కార్యకర్తలు మా నాయకులు వస్తే ఎట తీసుకుని పోతాను. నేను దానికి తప్పేం లేదు. నేను కాకుండా ఆ పరిస్థితులు చేస్తారు. కానీ 90 కాదు 99% వరకు అధికార పార్టీ కార్యకర్తలు వాడుకుంటూ ఉన్నారు. నేను దేవాలయాలు ఆ విధి విధానం పోవాలంటున్నాము. ఆ విధానం పోకపోతే సామాన్యుడికి సన్నగిలుతుంది విశ్వాసం. ఆలయంలో మీ పబ్బం గడుపుకోవడానికి, అంటే మీ ప్రాపకాన్ని మీరు చెప్పిన వారికి దర్శనాలు చేయించుకోవడానికి, విఐపి దర్శనం చేయించుకోవడానికి ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు పెద్దగా స్పందించడం లేదు. చూసి చూనట్టు పోతున్నారు. దెబ్బ కొట్టాలి కానీ దెబ్బ తగలకూడదు వాడికి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రతాప రామకృష్ణ గారు. అంటే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకూడదు. ప్రతాప రామకృష్ణ గారు ఆలయంలో అవినీతి పైన పోరాడుతున్నారని అన్న కలరింగ్ ఇస్తూనే మరోవైపు మరో కలరింగ్ ఇస్తున్నారన్నది ఇక్కడున్న భావన. ఇక్కడ భావన ప్రజలది ఏం లేదు, అది మీ భావన అని నేను అనుకుంటాను. అంటే అంటారా? ప్రజల భావన ఏం లేదు. ఇలా వేములో వాడదు చూడండి. అంటే నేను గొప్పగా చెప్పుకోవడం లేదండి. సామాన్య టౌన్ ప్రజలకు, విలేజెస్కు, లేకుంటే వచ్చే యాత్రికుల కోసమైనా కానీ అంతో ఇంత ఖచ్చితంగా కొట్లాడుతున్నామంటే మేమే కొట్లాడుతున్నామండి. ఎక్కడ కూడా ఎవరు స్పందించడం లేదు. అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచన విధానం ఏదో తప్పని చెప్తా ఉన్నాను. ఆ పరిధి నాది కాదు. నేను ఒక్క టెంపుల్కే పరిమితం కాదండి. నేను ఇలా ధైర్యంగా చెప్తా ఉన్నాను. కష్టం ఉన్నోడు ఇవాళ తెల్లాలేస్తే కడపెక్తా ఉన్నాడు. పొద్దున్న లేస్తే దాదాపు 45 మంది వస్తారు. ప్రతి ఒక్క సమస్య మీద వస్తారు. కొన్ని మంచి సమస్యలు స్పందించాల్సి వస్తుంది, కొన్ని తప్పు సమస్యలు స్పందించాల్సి వస్తుంది. వాళ్ళ పోలీసు బలగాల కోసం, పోలీస్ స్టేషన్ కోసం మేమే ఫోన్ చేయాలి, రెవెన్యూ ఆఫీస్కు నేనే ఫోన్ చేయాలి, మున్సిపల్ కూడా మేమే ఇవ్వాలి. దాన్ని బాధపడడం లేదు. ఓసారి గ్రేట్గా ఫీల్ అవుతూ ఉన్నాం. అయితే ఏంటంటే టెంపుల్ని బేస్గా తీసుకుంటా ఉన్నారు అంత. ఆ టెంపుల్ను ప్రాతిపదికగా తీసుకున్న తర్వాత అది తప్పని చెప్తా ఉన్నాను. ఒక దేవాలయానికి సంబంధించిన వ్యక్తులు నా దగ్గర రావడం లేదు. డిఫరెంట్ ఆఫ్ వింగ్స్, రకరకాల వ్యక్తులు, అన్ని విభాగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు వస్తూ ఉన్నారు. దాన్ని పనిచేయడాన్ని నేను గౌరవంగా అనుకుంటాను. మీరు అన్నారు ఇప్పుడు నియంతృత్వం కాదు అది. నేను డెమోక్రటికల్గా పనిచేస్తాను. నేను బెరియడం లేదు అధికారాలు. ఇవన్నీ అధికారాన్ని బెదిరిస్తే దాదాపు 38 yearsగా అక్కడ ఉండవు. ఎన్ని రోజులు అంటే బ్యూరోక్రాట్స్ ఇలా ఒక తప్పు చేసినట్టయితే తెల్లారి చెప్పిపోతారు మా మీద. అందుకోసం పోలీస్ శాఖను వాడుకుంటున్నామండి. వాడు పట్టుకుంటే విడిపిమని చెప్పడం తప్పు కాదు కదా, అలా బెదిరించినట్టు కాదు కదా. మున్సిపల్ ఆఫీస్కి పోతే పర్మిషన్ లేట్ అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. రెవెన్యూ ఆఫీస్లో ఫెయిల్ అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. నేను దానికి సిగ్గుపడా. రెవెన్యూ ఆఫీస్ కూడా నేను వారానికి ఒకసారి వెళ్తానండి. నా స్థాయిని మర్చిపోను. నేను జిల్లా అధ్యక్షుడిని, వైస్ చైర్మన్ను. ఆఫీసులకు ఎందుకు వాళ్ళని ఆలోచన లేదు. ప్రజల కోసం స్పందించాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం మేము. ఆ స్పందన ఏదైతున్నదో రకరకాల వ్యక్తులు, వాళ్ళకి టైం లేదు. మిగతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంత వీళ్ళది.
నేను అధికార పార్టీ నాయకులు చెప్తా ఉన్నాను, అంతే నాదైతే మీరెందుకు ఆ పార్టీలు ఎందుకుంటారా, నా పార్టీకి రమ్మని చెప్తా ఉన్నాను. దాన్ని ఎందుకు పని చేస్తూ ఉన్నారు మీరు? మీ నాయకుని విడిచిపెట్టి మా దగ్గర రండి, పార్టీని విడిచిపెట్టి రండి. మరి మీరేం చేస్తుండే పవర్లు ఉండి? నేను తప్పు చేస్తున్నా, నేను అన్నీ చేస్తున్నాను మీరు అన్నారు కదా, ఎస్ అది నియంత్రించాల్సి కదా. అధికారం వాళ్ళదే, ట్రస్ట్ బోర్డు వాళ్ళదే, ఎమ్మెల్యే వాళ్ళే, అధికారం అంతా వాళ్ళ చేతులు కేంద్రీకృతం అవుతుంది. నేను ఉద్యోగులు బేరిసగానే కార్యకర్తలు లేకుండా వాళ్ళ పార్టీ నాయకుడే బేరే కదా. టైం ఇచ్చి పనిచేసిన తర్వాత దీన్ని బదనాం చేసే పరిస్థితి ఇస్తూ ఉన్నారు. నన్ను కేంద్ర బిందువు వేసుకొని వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర, మా ఎమ్మెల్యే గారి దగ్గర వాళ్ళ ఉనికి అంటే నన్ను తిట్టాలి. వాళ్ళ ప్రతిపక్ష నాయకులు అపోజిషన్గా పనిచేస్తే వాళ్ళ ఉనికి కోసం నన్ను తిడతా ఉన్నారు. సమస్య వస్తే ఎమ్మెల్యే కన్నా ముందే మీతో మిమ్మల్ని సంప్రదిస్తుంటే ఎమ్మెల్యే కూడా మీతో మాట్లాడిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటారట? ఎమ్మెల్యే గారికి ఆ సిటిజన్షిప్ మీదనే బాగా విభేదాలు పెట్టినాయి. మీరు అన్నట్టు ప్రోగ్రామ్స్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కలిస్తే ఇంతకుముందు చెప్పాను నేను, నవ్వి మాట్లాడితే మిత్రులం కాదు, లేకుంటే గట్టిగా మాట్లాడితే శత్రువులం కాదు. అదే కదా నేను అడిగింది. ఆది శ్రీనివాస్ గారు మీతో నవ్వుతూ మాట్లాడుతూ కలిసి తిరుగుతుంటే ఆది శ్రీనివాస్ గారు మీరు ఒకే భావంతో ఉన్నారు ఒకే భావంతో అని ఎలా నేను అనుకోవచ్చు? చెప్పాను కాబట్టి ఒకటే పార్టీలో పనిచేస్తాను, అందరం కూడా కలిసి పనిచేస్తాం. దాంట్లో అవసరం లేదు. విభేదాలు అనేటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి కావచ్చు, పరస్పర వ్యక్తిగత విభేదాలు, పార్టీ విభేదాలు, పార్టీకి పనిచేస్తూ ఉన్నాం. ఈ జిల్లాల నాయకత్వం మీరు అన్నట్టు ఆకుల విజయ గారు కూడా ఆమె అధ్యక్షురాలి ఉన్నది. ఆమె ఎక్కడే సిరిసిల్ల కాంటెస్ట్ చేసింది, మళ్ళీ కాంటెస్ట్ చేస్తాను రెడీ ఉన్నారు. వీళ్ళందరితో కూడా మురళీధర్రావు గారు మా జిల్లానే, సుగుణాకర్రావు గారు మా జిల్లానే, రామకృష్ణ రెడ్డి గారు మా జిల్లానే. అయితే వేదిక నాకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే వీళ్ళందరూ రాపోడు దేవాలయం కనుక కంటిన్యూషన్ సంబంధాలు ఉంటాయి. 6 నెలల కోసం, సంవత్సరం కోసం డిఫరెంట్ ఆఫ్ పీపుల్ వస్తారు, డిఫరెంట్ ఆఫ్ లీడర్స్ వస్తారు. ఈ వ్యక్తిగత సంబంధాలను ఎప్పుడు దెబ్బతీసుకోలేండి ఏ నాయకునితో కూడా. కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాను. నేను పెద్ద జిల్లాకు పనిచేసినాడు కూడా రామకృష్ణారెడ్డి గారు అందరు కలిసి చేస్తేనే యునానిమస్ కాబట్టి కరీంనగర్ జిల్లాకు అధ్యక్షుడు నేను. విద్యాసారావు గారు, రామకృష్ణారెడ్డి గారు, ఈ గ్రూపులు అవి ఇవి అన్నీ పక్క పెట్టుకొని కలిసి పనిచేసినాం మేము. నేను పెద్ద జిల్లా అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారి కార్యక్రమం చేసినాం, తెలంగాణ సంకల్పం అక్కడే చేసినాం, రాష్ట్ర ఆరోగ్య సమావేశం కూడా కరీంనగర్లో చేశాను నేను. ఎక్కడ కూడా డిఫరెన్సెస్ లేవు, అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. దట్ ఎమ్మెల్యే గారితో అన్నట్టు ఎమ్మెల్యే గారితో వ్యక్తిగత విభేదాలు మాకెందుకుంటాయి? పోరాటం సమస్య మీద. విభేదాలు లేండి, ఎమ్మెల్యే గారు ఏ నిర్ణయం తీసుకొని మీతో సంపాదిస్తారట కదా? నన్ను ఎందుకు సంప్రదించి అసలే సంప్రదించారు. పగలు బీజేపీ, రాత్రి టీఆర్ఎస్ అన్నట్టుంటారట. అస్సలే ఉంటారు వారు. ఆయనే ప్రొఫెసర్, మంచి చదువుకున్నాడు. ఇట్లా అంటే మళ్ళీ పొగుడుతున్నారంటారు మీరు. అంటే ప్రాక్టికల్గా రాజకీయ విభేదాలు ఇక్కడ ఫ్యాక్షనిజం లేదు తెలంగాణ. నక్సలిజం పోయిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ పూర్తి క్లియర్ అయిపోయింది. వ్యక్తిగత సంబంధాలే పెంచుతున్నాం తప్పితే విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తలేదు. ఒక కార్యకర్తను విద్వేషాలు పెంచి విడిచిపెడితే అది కంటిన్యూషన్ అవుతుంది. సాధ్యమైనంతలో మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను, పొలిటికల్గా చూద్దాం, వ్యక్తి సంబంధాలు వ్యక్తిగతంగా చూద్దాం, ఎవరు వస్తారతో మాట్లాడదాం. టీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు, అందరితో కలిసి పని చేద్దాం. డెవలప్మెంట్ కాదు కలిసి పని చేస్తాం. కలిసి పని చేసినా లోపాలు ఎత్తి చూపాల్సిందే. ఆ పని అయితే మానుకోం కదా మేము, డెఫినెట్గా చూపిస్తాం, దాంట్లో అనుమానం లేదు.